ఓ వదినే గీ చీర ఎడబట్టుకొచ్చినావు మస్తుంది. దానికి గంతెందుకు పెట్టినవక్క? మా గల్లీ షాప్లో సగం రేటుకే దొరుకుతుంది. ఏ గడొద్దు చెల్లె, 4-5 షాపులు తిరిగినా ఏం దొరికాయి. అయితారం ఆడికే పోదాం, కావలసినన్ని పట్టుకురావచ్చు. షాపింగ్ పేరు చెప్తే మా అన్నలకు అలుపొస్తుందేమో కానీ మా అక్కలకు హుషారు వస్తుంది. మరి ఎన్నో షాపింగ్ మాలు దుక్నాలు తిరుగుతుండొచ్చు కానీ ఈ టైంలో షాపింగ్ అంటే గాన్నేనబ్బా. చలో చార్మినార్. రంజాన్ షాపింగ్ జోరున్నది చార్మినార్ కాడ. హైదరాబాద్ చుట్టూరా జిల్లాలకెళ్ళి కూడా వస్తున్నారు. బట్టలు, బ్యాగులు, వాచీలు, టోపీలు, చెవి కమ్మలు, చైన్లు, అత్తరు, సుర్మా, గాజులు, గడారాలు, కీచైన్లు, కళ్ళద్దాలు, సూట్లు, బూట్లు, అది ఇదని ఏం లేదు. ఈడ దొరకంది ఏం లేదు. రాత్రిపూట పోతేనే మస్తు మజా. లైటింగ్ వెళ్తుర్లా గల్లీలు చెమక్కుమంటాయి. చుట్టూరా తిరుక్కుంటా తీరొక్కటి బ్యారం చేయొచ్చు. పొద్దుముఖ చాలైతే అర్ధం రాత్రి దాకా నడుస్తుంది. ఏడాదంతా ఒక లెక్క, రంజాన్ టైంలో ఒక లెక్క. మరి ముస్లింలే కాదు మామూలు పబ్లిక్ కూడా బగ్గొస్తున్నారు. పర్సు నిండా పైకం పట్టుకొస్తే సంచుల నిండా కావాల్సినవి కొనుక్కొని పోవచ్చు. 10 దుకాణాలు తిరుగుడు కంటే పొద్దుముక్కీడికి వస్తారా అంటే అర్ధరాత్రి దాకా పూర్సతు. చైన్స్ ఓకే. ఇప్పుడు ఏం షాపింగ్ చేస్తాం? ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఇంకా చైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నది తీసుకున్నాం. డెకరేషన్ ఐటమ్ తీసుకున్నాం, కప్స్ తీసుకున్నాం. ఓకే ఓకే. ఇంట్లో వాటికి కొంచెం ఐటమ్స్ బాగున్నాయి తీసుకున్నాం. ఓకే. రేట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, రీజనబుల్. షాపింగ్ కొడిపించుకొని చార్మినార్ ముంగట సెల్ఫీలు దిగొచ్చు. హలీం తిని ఇరానీ చాయ్ సఫర్ ఇయ్యొచ్చు. పాత బస్తీ నైట్ షాపింగ్ అంటే అట్లా ఉంటది మళ్ళా.